ఐస్ బకెట్ ఛాలెంజ్ గుర్తుందా? ఆల్మోస్ట్ 10 years ago ఒక న్యూరోడీజనరేటివ్ డిసీజ్ బై నేమ్ ALS, దాని గురించి అవగాహన క్రియేట్ చేయడానికి, దానికి ట్రీట్మెంట్ కనుగొనేందుకు రీసెర్చ్ కోసం, ఫండింగ్ కోసమని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి USAలో స్టార్ట్ అయింది. త్రూ అవుట్ ద వరల్డ్ ఎంతోమంది ఐస్ బకెట్ ఛాలెంజ్ చేశారు. సో రైట్ నౌ వీఆర్ అగైన్ టాకింగ్ అబౌట్ ద డిసీజ్. ఈ వీక్లో ఒక ఫేమస్ అమెరికన్ యాక్టర్ ఎరిక్ డేన్, హూ ఇస్ ఫేమస్ ఫర్ హిజ్ రోల్ యాజ్ మెక్స్టీమీ ఇన్ గ్రేజ్ అనాటమీ, ఎక్స్పైర్ అయ్యారు. రీసెంట్గా ఈ వీక్లోనే చనిపోయారు. ALS అనే డిసీజ్తో ఫైట్ చేసి దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఎంతో కృషి చేసి హీ గేవ్ అప్ హిస్ లైఫ్. ALS అంటే ఏంటి? అమయోట్రోపిక్ లేటరల్ స్క్లెరోసిస్. దీన్ని మోటార్ న్యూరాన్ డిసీజ్ అని కూడా అంటారు. ఇట్ ఈస్ అ న్యూరోడీజనరేటివ్ డిసీజ్. అంటే కణాల క్షీణించడం వల్ల వచ్చే జబ్బు. మన బ్రెయిన్లోను, స్పైనల్ కార్డ్ లేదా వెన్నుపూసలోను మోటార్ న్యూరాన్స్ అనే నరాలకు సంబంధించిన కణాలు ఉంటాయి. సో ఈ మోటార్ న్యూరాన్స్ క్షీణించడం వల్ల నరాల వీక్నెస్ డెవలప్ అవ్వడం వల్ల ఈ జబ్బు వస్తుంది. ఇందులో ప్రెడామినెంట్ గా చేతులు, కాళ్ళకు సంబంధించిన కండరాల్లో వీక్నెస్ రావడం, చేతులతో చేసుకునే చిన్న చిన్న పనులు, షర్ట్ బటన్స్ పెట్టుకోవడం దగ్గర నుంచి అన్నం కలుపుకోవడం కానీ, చిన్న చిన్న వస్తువులు బరువులు లేపడం కానీ, లేదా నడుస్తుంటే చెప్పులు జారిపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. చేతుల్లోనూ కాళ్లల్లోనూ ఉన్న కండరాల్లో బలం తగ్గడంతో పాటుగా చేతులు కాళ్లల్లోని కండరాలు క్షీణిస్తాయి. కండరాలు పల్చపడము, కండ కరిగిపోవడము అంటారు. ఎట్ ద సేమ్ టైం కరగడంతో పాటు అదే కండరాల్లో చిన్న చిన్న కదలికలు మొదలవుతాయి. వీటిని ఫాసిక్యులేషన్స్ అంటాం. కండ అదురుతున్నట్టుగా కనిపించడం, చేతిలో ఉన్న కండరాల్లో కానీ, ఇక్కడ ఉన్న కండరాల్లో కానీ పూర్తిగా నిస్సత్తువ వచ్చేస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒక చేయిలో స్టార్ట్ అయ్యి రెండో చేతిలోకి, కాళ్లల్లోకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ డిసీజ్. కొంతమందికి గొంతుకు సంబంధించిన కండరాలు, అంటే మనం మింగడానికి కావలసిన కండరాల బలం ఎఫెక్ట్ అయ్యి మింగడంలో ఇబ్బంది పడి చనిపోయే పేషెంట్స్ ఉంటారు. ఎక్కడన్నా కొందరికి డయాఫ్రమ్, అంటే మనం ఊపిరి తీసుకోవడానికి కావలసిన కండరాల్లో కూడా వీక్నెస్ డెవలప్ అయ్యి డెత్ అయ్యే అవకాశం ఉంటుంది. ALS అనేది ప్రస్తుతానికి స్టిల్ రీసెర్చ్ లో ఉన్న డిసీజ్. ఇంకా దీనికి ఎటువంటి క్యూర్ కనుక్కోలేదు. అట్ ద సేమ్ టైం ట్రీట్మెంట్ కోసం ఎంతో రీసెర్చ్ జరుగుతుంది. అలాంటి రీసెర్చ్ని ఫండ్ చేయడానికి అని చెప్పేసి ఎంతో మంది త్రూ అవుట్ ద వరల్డ్ ALS గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మనం ఇందులో ఒక సర్ప్రైజింగ్ విషయం తెలుసుకోవాలి. ఇది కండరాల బలాన్ని తగ్గిస్తుంది కానీ మీ మెంటల్ ఎబిలిటీని కానీ, మీ ఇంటెలిజెన్స్ని కానీ, మీ కాగ్నిటివ్ ఎబిలిటీస్ని కానీ ఎఫెక్ట్ చేయదు. సో ఇట్ ఈస్ ఎ డిసీజ్ విచ్ బ్రేక్స్ యువర్ బాడీ బట్ నాట్ యువర్ స్పిరిట్. యువర్ బ్రెయిన్ విల్ స్టిల్ కీప్ వర్కింగ్ లైక్ యూజువల్. దీనికి మనకి ఒక ఫేమస్ ఎగ్జాంపుల్ మిస్టర్ స్టీఫెన్ హాకింగ్, అన్ ఆస్ట్రోఫిజిసిస్ట్. తను ఆల్మోస్ట్ ఈ డిసీజ్తో ఒక 30 to 40 years హీ సర్వైవ్డ్ విత్ దిస్ డిసీజ్. అండ్ ఈ డిసీజ్ ఉన్నప్పటికీ, వీల్ చైర్ బౌండ్ అయినప్పటికీ, హీ హెస్ కంట్రిబ్యూటెడ్ ఎ లాట్ టు కాస్మాలజీ. సో ఈ డిసీజ్ వచ్చిందని కృంగిపోవద్దు. ఎట్ ద సేమ్ టైం డిసీజ్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మనందరం ఎంతో కృషి చేయాలి. థ్యాంక్ యూ.